రిలేటివ్స్ వాళ్ళ ఫంక్షన్ ఉంటే ఆంధ్రాకైతే పోయారు మా వారు. కొత్త చేతులతో ఊపుకుంటా ఎందుకులే రావడం అనుకున్నాడు. ఏం కావాలమ్మా అని అడిగాడు. మొన్నట్లాగా ముగ్గు గిగ్గా అని అడిగా ఉంటే మటుకు నేను తేను, ఏమైనా తినడానికి కావాలంటేనే తెస్తా అన్నాడు మా వారు. బయట పట్టుకొచ్చారులేండి, కొన్ని తినేసిను, కొన్ని అయితే వాళ్ళ దోస్తుల పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకైతే తీసుకుని పోయాడు. స్వీట్స్ లో నీకు ఏమి ఇష్టం అని నిద్రట్లో లేపు అడిగినా సరే నేను ఒక జాంగ్రీ అనే చెప్తాను. ఎందుకో తెలీదు, దానికి అడాప్ట్ అయిపోయాను నేనైతే మటుకు. జాంగ్రీ అంత టేస్ట్ బాగుంటది, అది కూడా ఆంధ్రాది. వీటిలోనే ఇంకో స్వీట్ అంట, ఇదేందో మలై కాజా ఏదో కాజా అంట, దాంట్లో కొంచెం కొబ్బరి తురుము అయితే పెట్టినారు, టేస్ట్ బాగానే ఉందిలేండి. అయితే బాగా బక్క చిక్కిపోయినావు కానీ స్వీట్స్ తిని బాగా బలువు అని చెప్పి నాకు స్వీట్లు పట్టుకొచ్చాడు. దర్వాజా వెడల్పుకి కొంచెం దగ్గరలో ఉన్నానంట, ఇవి కానీ తింటే కరెక్ట్ సరిపోతానంట. నేను స్వీట్స్ వరకు కావల్లో పట్టుకొచ్చారు, ఈ చక్కుడులు వచ్చేసి తెనాలి పట్టుకొచ్చారు. అబ్బా ఎన్ని రోజులైందో తెనాలి పప్పు చక్కుడులు తిని. నేను పెరిగిన ఊరేది, మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలు మా వారు నాకు గుర్తు చేశారబ్బా. ఇక ఉంటాయి అందరికి. బై.